ఈ పిల్ల విషయానికొచ్చేసరికి జరిగిందేంటి అనంటే, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, నేనిక్కడ చెప్పదలుచుకున్నదేంటంటే, మొట్టమొదట ఆమె ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క విప్లవకారుడిలోనూ ఆ విప్లవం ఎక్కడ రగులుతుంది? ఎందుకు ఆ విప్లవ జ్వాలలు వాళ్ళల్లో రగులుతాయి? వాళ్ళలో ప్రజ్వరిల్లుతాయి? అలాగే ఒక రచయిత కలం ఎంత పదునుగా అవును. ఉంటుంది? ఎంత అద్భుతంగా ఉంటుంది? దానికి కారణం ఏంటి చెప్పమంటారా? హ్మ్. వాళ్ళ మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. అవును. భావోద్వేగాలెక్కువుంటాయి. భావోద్వేగాలు ఒక రచయితకి చాలా ఎక్కువుంటాయండి. అవును. ఒక విప్లవకారుడిలో గూడా ఎక్కువుంటాయి. కాబట్టే విప్లవకారుడవుతాడు. విప్లవకారులవుతారు. కరెక్ట్. ఆ భావోద్వేగాలని నడిపించేటటువంటి తీరు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఒక కవి ఉన్నాడండి. ఆ కవి ఎంతసేపు ఓ ఓ అంటే ఇక్కడ ఇద్దరుంటారు. ఒకరు వచ్చేసి ఆ కవిత్వాలలో కూడా ప్రకృతిని పొగడడమో, లేకపోతే ఒక అందమైనటువంటి కవితలు రాయడం అనేటటువంటిది, అవును. భక్తి తరహా కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్ అయితే, విప్లవాత్మకమైనటువంటి కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్. స్వేచ్ఛ అదే కోవకు చెందింది. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ భావోద్వేగాలు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి? మనం ఎటు నడుస్తున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.